హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన సినిమా వైవా హర్ష హీరోగా వచ్చింది సుందరం మాస్టర్. సినిమా డైరెక్ట్ చేసింది వచ్చి కళ్యాణ్ సంతోష్, ప్రొడ్యూస్ చేసింది రవితేజ. దీంట్లో వైవా హర్ష హీరో, దివ్య శ్రీపద అనే ఆమె హీరోయిన్ అనమాట. సినిమా స్టోరీకి వచ్చామంటే ఒక సోషల్ టీచర్గా ఉన్న ఇతనికి ఒక ఇన్స్పెక్షన్కి వచ్చిన ఒక ఎమ్మెల్యే వచ్చేసి మనోడు ఎప్పుడు 1930s మనకి ఈ అండమాన్లో ఒక ఐలాండ్ ఉంది చూడండి, ఒక ట్రైబ్ ఉంది, వాళ్ళు ఎవరిని రానికుండా వాళ్ళు ఉంటారు, సెంటినెంట్ ఐలాండ్ ఏదో అంటారు. అలాంటిది మన దగ్గర ఒక అడవిలో ఒక విలేజ్ ఉంటుంది, ఎవరిని రానిరు అనమాట. అట్లాంటి విలేజ్కి పంపించాలా అని అక్కడ వచ్చి వీళ్ళ నియోజకవర్గంలో ఏదో మారిస్తే వీడిని వచ్చేసి హెడ్గా ఈ టీచర్ నుంచి డిఈఓను ఏదో చేస్తారు అన్నట్టు ఇది చెప్తాడు. కానీ స్పెషల్గా చెప్పేది ఏంటంటే ఆ ఊర్లో ఒక విలువ కట్టలేని ఒకటి ఏదో ఉంది వస్తువు, అది ఏందో కనుక్కొని తీసుకొని రావాలా అన్నదే మేజర్ టార్గెట్ అనమాట. మనోడేంది వైవా హర్ష కొద్దిగా నల్లగున్నప్పటి నుంచి కట్నం అంటే పిచ్చి, పెళ్లి చేసుకునేకి ఆ ఒక దీంట్లో అయితే ఉంటాడు. ఈయన డిఈఓను ఏదో అయ్యాడంటే ₹1,00,00,000 కట్నం వస్తుంది. సో డిఈఓ అవ్వాలని ఆ ఊరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మనోడు ఒక క్యారెక్టర్ చేంజ్, అక్కడ విలువైన వస్తువు ఏంది, అది తీసాడా లేదా, మనోడు ఆ మధ్యలో ఉన్న క్యారెక్టర్ చేంజ్ ఏంది అన్నదే సినిమా అంతా. సినిమా వచ్చినప్పుడు మనకి ట్రైలర్లోనే తెలుస్తుంది. ఇంగ్లీష్ టీచర్గా వెళ్ళి ఉంటాడు, సోషల్ టీచర్. అక్కడ వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, స్పెల్లింగ్లన్నీ తప్పులే ఉంటుంది. సో వీళ్ళు టీచరా కాదా అన్నది కొద్దిగా ఆ ఇంగ్లీష్ కామెడీ అనేది ఒకటి చేయాలని అనుకుంటాడు. మేజర్ సినిమా అంతా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో చెప్పుంటాడు. ఆ క్యారెక్టర్ చేంజ్ ఏదైతే ఉందో, మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన కాకుండా ఏది అవసరమో దానిపైనే వీళ్ళకి కావాలనుకోవడం, ఇవన్నీ ఉండేదంతా లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా బాగానే చెప్పాడు. కాకపోతే ఈ సినిమాలో మనకి పాజిటివ్స్ ఏంది, వైవా హర్ష చాలా బాగా చేశాడు, నీట్గా ఒక వరకు అయితే బాగా కష్టపడ్డాడు, చేశాడు. ఈమె హీరోయిన్ ఇది క్యారెక్టర్ నాకు పెద్ద అర్థం కాలేదు. అక్కడ నల్లోడు అంటే బాగా ఇష్టం, అందుకని మనల్ని ఎంచుకొని పంపించారు. అందరూ నల్లోరుగా ఉంటారు. ఈ హీరోయిన్ దగ్గరకు వచ్చినప్పుడు మటుకు ఈమె ఒకటే తెల్లగా పుట్టింది. దానికో రీజన్ కూడా దాంట్లో చెప్పుంటారు. ప్లస్ ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా కొద్దిగా కమర్షియల్ ఇదిగా కనిపిస్తుంది. అడవిలో ఆమె వైవా హర్షని చూసినప్పుడు ఒక తెలియని లవ్ ఫీలు ఇవన్నీ కొద్దిగా యాడ్ చేయాలని చూస్తారు. అది మనకి కొద్దిగా టచ్లోకి ఆ సినిమా ఒక దీంట్లో కొద్దిగా హట్కే వచ్చి చేసినట్టు ఉంటుంది. అండ్ దీంట్లో స్టోరీ బాగా రాసుకున్నాడు, పర్ఫార్మెన్స్ బాగుంది. స్క్రీన్ ప్లేలో చెప్పాల్సినవన్నీ చెప్పలేదు అని, ఎందుకంటే దీంట్లో మేజర్ వచ్చేసి ఈయన పొద్దున్న లేచాడు, పళ్ళు దోమాడు, ఇవే చూపిస్తున్నాడు. కానీ మధ్యలో వాడికి ఈ ఎమ్మెల్యే కమ్యూనికేషన్ ఎక్కడో ఊరికి 1 కిలోమీటర్ అవతల ఒక పోస్ట్ బాక్స్ ఉంది, ఆ పోస్ట్ బాక్స్లో వేయాలని ఉంటాడు. వీడు ఎలా వెళ్ళి వేసాడు, ఒకరిని పంపిస్తాడు ఏమని, వాళ్ళు ఎలా కలెక్ట్ చేశారు ఇదైతే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయలేదు. అలాగా వీడు క్యారెక్టర్ ఇది కూడా మనకి లాస్ట్లో కానీ కొద్దిగా ఆ చేంజ్ చేయలేదు. ఒక మనిషి చనిపోతే వీడు ఫీల్ అవుతూ ఉంటాడు, మిగతా వాళ్ళు పెద్ద ఫీల్ అవ్వరు. ఏంద్రంటే ఆయన ఏముంది ఇంతగా నీకు లాస్ట్ మనం చూపు అంటే లాస్ట్ చూపు ఏంది, నువ్వు లాస్ట్ ఎప్పుడు కలిసావు, మాట్లాడావు, ఇట్లాంటివన్నీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఉంటుంది. లాస్ట్ 15 minutesకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక రాయి కనిపించలేదు, ఇది అదే అని చేశాడు. అక్కడ కొద్దిగా తొందరపడ్డాడు. కానీ అవన్నీ కొద్దిగా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ మనకి కొద్దిగా అక్కడ స్టార్టింగ్ ఫన్నీ అనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి పడిపోయింది. ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా సినిమా పడిపోద్ది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా బెటర్గా ఉన్నాయి సినిమాలో ఉంది. మిగతాదంతా కొద్దిగా డౌనే ఉంది. ఆ రైటింగ్, ఆ డిపార్ట్మెంట్, ఆ స్క్రీన్ ప్లే ఇంకొద్దిగా బెటర్గా రాసి ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది సినిమా మటుకు. కాకపోతే మనకి ఈ వైవా హర్ష బాగా ఈ సింగిల్ స్క్రీన్ పోయే జనాలకు బాగా ఇష్టము. కానీ ఆ రేంజ్ కామెడీ అంటే వాళ్ళకు పోయే కామెడీ కాదు, ఏ సెంటర్స్లో పోయే ఆ డార్క్ కామెడీ టైప్లో అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంత రేటు పెట్టి పోతారా వైవా హర్ష సినిమా కంటే, ఇక్కడ పోట్ల. అందువల్ల సినిమా కొద్దిగా అటు ఇటు దెబ్బ పడుతూ ఉంది. అంతేగాని ఇది ఓటీటీలో వస్తే మటుకు ఒక క్లీన్ ఓటీటీ ఫిలిం, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. మనకి స్టోరీ కూడా మనకి బ్రహ్మాండంగానే అనిపిస్తుంది. ఆ ఒక ఇది మనము
నీట్గా థియేటర్కి వెళ్ళి అయితే చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు, బాగానే ఉంటుంది. డీసెంట్ వాచ్ ఫిలిం, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. పిల్లలకి ఎంతవరకు ఎక్కుతుందో చెప్పలేము, కానీ ఒక మనకి ఏది ఇంపార్టెంట్ కాదు అన్న సినిమా. కానీ మీరు థియేటర్లో చూడలేదంటే ఓటీటీలో అన్న చూడండి, ఒక ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు ఒక క్లీన్ ఫిలిము, మంచిగా సినిమా చూసామన్న ఫీల్ అయితే మటుకు మీకు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే వస్తుంది. సో ఈ సినిమాలో నాకు ఆర్ట్ ఓకే, ఒక విలేజ్ అయితే కట్టారు, బాగానే ఉంది. మనకి సినిమాటోగ్రఫీ పర్లేదు, బాగానే ఉంది. మ్యూజిక్ ఓకేస్. ఎడిటింగ్ గురించి మనం పెద్ద చెప్పాల్సిన అవసరం. ఈ డిపార్ట్మెంట్లన్నీ కొద్దిగా బాగానే ఉన్నాయి, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఆ స్టోరీ ఒక్కటి నాకు కొద్దిగా తక్కువ ఉంది. సో మీరు చూసి మీరు డిసైడ్ చేయండి మీకు నచ్చిందా లేదా అని. ఆల్రెడీ మీరు చూస్తే మీకేమనిపించిందో కూడా కింద కామెంట్స్లో రాయండి. ఈ మూవీ గురించి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.